ఇది కేవలము దేవుని ద్వారా జరిగిన కార్యం మాత్రమే. హల్లెలూయా. పైనుండి కిందికి జరగడం ఏం చూపిస్తుంది తెలుసా? దేవుని ద్వారా జరిగిన కార్యము. నిన్ను నన్ను తిరిగి దేవుని దగ్గర తీసుకొని రావటం కొరకు ఈ మన పితరులైన ఆదాము అవిధేయత వలన మంచి చెల్లు తెలివి వృక్షపడం తినడం ద్వారా ఏ రీతిగా పాపం ఏదైనా తోట నుంచి దేవుని సముఖం నుంచి దీవవృక్ష ఫలము తినకుండా దూరమై బయటికి గెంటివేయబడ్డాడు. ఆ మానవ జాతిని తిరిగి ఏం చేశాడు దేవుడు? పరలోకమున దేవుడు దిగి వచ్చాడు మన కొరకండి. ఇది ఏ మానవుడు చేసిన కార్యం కాదు, ఏ గురువు చేసిన కార్యము కాదు, ఏ స్వాములు చేసిన కార్యము కాదు. ఈలోగా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కార్యం చేయలేదు. ప్రియమైన బిడ్డ, మానవుడు తీసుకురావడానికి ఒకే ఒక ఆయన చేశాడు. ఎవరు? సర్వ సృష్టికైన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును శరీరధారికి లోకాన్ని పంపించి ఆ శరీరంనే ఏం చేశాడంట? ఒక పొరలాగా చేసి ఆ యొక్క దారిలో ఏం చేశాడు? ఎక్కడ తీసుకుపోయాడు? ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ స్థలానికి తీసుకొని పోయాడు. మనదలు ఎక్కడున్నామండి? ఇక్కడ అన్యుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, అన్నింటిని ఏం చేసి తీసుకొచ్చాడు? ఆయన విశ్వాసం నుంచి మారు మనసు పొంది బ్యాల్యం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకొచ్చాడు? పరిశుద్ధ స్థలానికి దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎక్కడున్నావు? చదవండి ఇక్కడ.